హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో ఈ అమ్మాజీ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం అండి. హ్యాపీ సండే అండి. ఈరోజు ఉదయాన్నే సండే కదా, లేచిన వెంటనే అలా డాబా మీదకి వెళ్ళిపోయి ప్రాణాయామం చేసుకుంటున్నానండి. తూర్పు దిక్కుగా కూర్చుని ప్రాణాయామం చేసుకుంటున్నాను. ప్రాణాయామం డైలీ చేసుకుంటే మంచిదే అండి. కానీ మనం ఎక్కడ చేస్తాం? మన బద్ధకాలు మనకు ఉంటాయి కదా. కానీ ఇలా హెల్త్ బాగోనప్పుడు, రొంపగా ఉన్నప్పుడు, జలుబుగా ఉన్నప్పుడు, ముక్కు దిబ్బడగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చేస్తానండి. నాకు చాలా అంటే చాలా రిలీఫ్ ఇస్తుంది. డైలీ చేస్తే మంచిదే. కానీ ఏమిటో గృహిణీలు చేయడం అంటే కుదరదులేండి. ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది మన పని. అదిగోండి, ఈ 4 రోజుల నుంచి కొంచెం జలుబు, రొంప అన్నీ ఉన్నాయి కదా. శ్వాస ఇబ్బంది, తల బరువు ఇవన్నీ తగ్గిపోతాయండి ఇలా ప్రాణాయామం చేస్తే. ఫస్ట్ మామూలుగా అలా మనం బాసిం పట్టు వేసుకుని కూర్చుని ఒక 10 నుండి 12 సార్లు ఊపిరి లోపలికి స్లోగా పీల్చుకుని, ఎంత స్లోగా పీల్చామో అంత స్లోగా వదలాలన్నమాట అండి. అలా 10 నుంచి 12 సార్లు చేశాక ఇలా ప్రతి ఐటమ్ కూడా 10 నుంచి 12 సార్లు చేయాలన్నమాట అండి. ఒకసారి రైట్ సైడు రంధ్రం మూసుకోవాలి, ముక్కు రంధ్రం. తర్వాత లెఫ్ట్ సైడ్ రంధ్రం మూసుకోవాలి. అది 12 సార్లు, ఇది 12 సార్లు చేసిన తర్వాత రైట్ సైడ్ మూసుకుని లెఫ్ట్ సైడ్ నుంచి వదలాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ మూసుకొని రైట్ సైడ్ రంధ్రం నుంచి వదలాలి. ఇలా మనకి ఎంత వీలైతే అంత అలా ప్రాణాయామం అంటే తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది అనుకోండి. అలా చేస్తూ ఉంటే మన శ్వాస అంతా ఫ్రీ అవుతుంది, తల బరువు అంతా తగ్గిపోతుంది, గుండెల బరువు అంతా తగ్గుతుంది. చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుందండి. అదే చెప్తున్నాను కదా, మనం ఆ రొంప వచ్చినప్పుడు, ఆ దగ్గు వచ్చినప్పుడు అలాంటప్పుడు చేస్తాం తప్ప ఉత్తప్పుడు అసలు డైలీ ఇలా చేస్తూ ఉంటే అసలు ఆ సమస్య రాదంటండి. ఎవరికైనా వీలైతే తప్పకుండా చేసుకోండి నాన్న. అలాగా ప్రాణాయామం చేసుకోవడం చాలా మంచిదన్నమాట. అలా అన్ని ఐటమ్స్ చేసేటప్పటికి 45 మినిట్స్ అలా పడుతుందండి టైము. మార్నింగ్ 5 కల్లా లేచే వాళ్ళకి ఇలాంటి యోగా చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా. ఇలా ప్రాణాయామం కూడా చేసుకుంటే చాలా మంచిది. ఇది యోగా కాదులేండి, ఏదో అలా వామప్ చేస్తున్నాను. కొంచెం భుజాలు అవి పట్టేసినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఏదైనా చేయొచ్చండి. మన వీలుని బట్టి, మన వెసులుబాటుని బట్టి అలా చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మనం అలా కదలకుండా ఉండిపోయి ఉంటుంటే అన్నీ పట్టేసినట్టు ఉంటాయి కదండి. పొద్దున్నే ఇలా కాసేపు అటు తిప్పి ఇటు తిప్పి ఆడించామంటే కాళ్ళు చేతులు ఫ్రీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కాఫీ అండి. కాఫీ తాగేస్తున్నాను. ఈ దొరగారు ఎవరు అనుకుంటున్నారు? మా పెద్దోడండి జగదీష్. వాడికి తెలియకుండా తీసానన్నమాట వీడియో. తెలిస్తే చంపేస్తాడు. రోజు లైవ్లో అడుగుతారు కదా, పెద్దోడిని చూపించండి, మీ పెద్ద అబ్బాయిని చూపించండి అని. అదిగోండి బాబు అనుకుని పిలిచానంటే అదిగో వీడియో తీసేస్తున్నానని అర్థమైపోద్దని నేను పిలవలేదు. వాడే పెద్దోడు, మా జగదీష్ బాబు. ఈరోజు సండే కదండి, పిల్లలందరూ తలుపులంలో ఆవా ప్రోగ్రాం పెట్టుకున్నారనమాట. అదిగో వీడి చిన్నాడు, మీకు తెలుసు కదా చిన్నాడు. ఇద్దరు కలిసి లోపలికి అయితే వెళ్తున్నారు. వీడికి తెలిసింది వీడియో తీస్తున్నానని. ఎందుకమ్మా అంటున్నాడు, నోరు మూసుకో అని చెప్పి తిట్టి వీడియో అయితే తీశానన్నమాట. పొద్దున్నే 6 అయిందండి. ఇప్పుడు పిల్లలందరూ రెడీ అయిపోయి లోపలికి వెళ్తున్నారనమాట. అందరూ రెడీ అయిపోయి వెళ్ళి కూర్చున్నారు. ఈయన గారి గురించి వాళ్ళందరూ వెయిటింగ్ అనమాట. వాళ్ళే ఉంటారు, ఎందుకు ఉండరు అని చెప్తున్నాడు నాతో. వెళ్ళరా బాబు, వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు కదా అంటేనే. ఈయన యాటిట్యూడ్ అది మీకు తెలుసు కదా, ఎవరి కోసం ఉంటారు అన్న టైప్లో మాట్లాడతాడు. వాళ్ళ డాడీకి బాయ్ చెప్పేసి మళ్ళీ నాకు కూడా బాయ్ చెప్పి వెళ్తున్నాడు అన్నమాట. తలుపులమ్మ లోవ అంటే మా ఏరియా వాళ్ళకైతే అందరికీ సుపరిచితమే. తలుపులమ్మ అమ్మవారు దేవస్థానం అన్నమాట అండి. చాలా ఫేమస్ అన్నమాట. తునికి దగ్గరలో ఉంటుంది అన్నమాట ఈ తలుపులమ్మ లోవ. ఇంక తర్వాత వచ్చి ఇంకేముందని సండే టిఫిన్లు అయితే అయిపోయినాయి. మేమిద్దరమే కదండి, పిల్లలిద్దరు అలా వెళ్ళారు. లంచ్ కోసం అయితే రాత్రి తెచ్చారండి. ఇది నాటుకోడి చికెన్ అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. ఆ నాటుకోడి చికెన్ అయితే ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగేసుకుని కుక్కర్లో వేసేస్తున్నానండి. ఒక 7-8 విజిల్స్ వేయించేసామంటే మనకి ఈ నాటుకోడి మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఉప్పు, కారం, ఆయిల్ వేసేసి బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని 7-8 విజిల్స్ పెట్టేసామంటే ఈ నాటుకోడి మెత్తగా ఉడికిపోతుందండి. ఎందుకలా చేస్తున్నానంటే మామూలుగా డైరెక్ట్గా కూడా చేస్తాను కర్రీ. ఇప్పుడు ఇంకా కర్రీకి ఇంకా ప్రిపేర్ చేయలేదండి. ఈలోపు ఈ చికెన్ ఉడుకుతుంది కదా అని చెప్పేసి. ఇది వరకైతే అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు, మీకు తెలుసో తెలీదో. దీన్ని ఆగిలేయడం అనేవారు అనమాట అండి. మాంసం ఆగిలేసుకుని 2-3 రోజులు అలాగే నిల్వ ఉంచేవాళ్ళు. అప్పుడు ఫ్రిడ్జ్లు లేని కాలంలో కూడా ఇలా ఆగిలేసి నిల్వ ఉంచి తర్వాత వండుకునేవారు అన్నమాట అండి. అదే ప్రాసెస్ ఇది.
ఈ లోపు 5 విజిల్స్ వచ్చేలోపు మనం ఉల్లిపాయ ముక్కలు వేగుతాయి కదా అని చెప్పేసి నేనైతే ఉల్లిపాయలు వేయించుకుంటున్నాను. ఒక పక్క చికెన్ అయితే ఉడుకుతుంది, విజిల్స్ వస్తానే ఉన్నాయి. ఈలోపు ఇలా కూరకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు కూడా సింగిల్ ప్రాసెస్ చేయనండి, డబుల్ ప్రాసెస్సే. 2 పొయ్యిల మీద 2 పెట్టేసుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది. ఇవైతే బగారా రైస్ కోసం అండి. ఈరోజు సండే స్పెషల్ బగారా రైస్ అండ్ నాటుకోడి చికెన్ అన్నమాట. ఈ లోపల చికెన్ ఉడుకుతుంది, ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి. ఈ లోపల కిచెన్లో మనకి పొద్దున్న టిఫిన్ చేసిన ప్లేట్లు అవి ఉన్నాయి, అవి అయితే తోమేస్తున్నాను అన్నమాట. చెప్పాను కదండి, అవి ఉడుకుతాయని వాటి కోసం వెయిట్ చేస్తూ నుంచోకుండా ఆ నించున్న ఆ 2 నిమిషాల టైంని కూడా అలా చేసేసుకుంటాను. ఎండ అయితే చాలా బీభత్సంగా ఉన్నదండి, చాలా దాహం వేసేస్తుంది నాకైతే. స్వెట్ కూడా అలాగే వచ్చేస్తుంది, చూసారు కదా. అందుకే ఈ మధ్య అసలు సమ్మర్లో అసలు వీడియోలు తీసేదాన్ని కాదండి. ఇది బగారా రైస్ కోసం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అండి. ఆరిపోయినట్టు అయిపోయినాయి. కడిగి ఉంచానండి, నీళ్ళల్లో ఉంచలేదు. కడిగి ఉంచితే అందులో ఉన్న వాటర్ అవే లాగేసుకుంటాయని చెప్పేసి. ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా వేగిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట అండి చికెన్ కర్రీ కోసం. అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ అయితే వేసుకున్నాను. నేను మసాలాలు తక్కువ వేస్తాను, మీకు తెలుసు కదా. మీకు ఇంకా ఎక్కువ కావాలి, స్పైసీగా ఉండాలంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే కేజీ చికెన్ వరకు ఉంటుంది, అది పడుతుంది రండి. 2 పెద్ద స్పూన్లతో 2 స్పూన్లు పడిపోతుంది. నేనైతే కొంచెం తక్కువ వేస్తాను కాబట్టి తక్కువ వేసాను అన్నమాట. అదిగోండి ఒక పక్క చికెన్ విజిల్స్ వస్తూనే ఉన్నాయి, ఒక పక్క ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి. ఎండ చూస్తే మరీ దారుణంగా ఉంది. కిచెన్లోకి వెళ్ళడం అంటేనే కష్టమైపోతుంది. ఇది వరకు అసలు అలా అనిపించేది కదండి. ఈ మధ్యనే ఇంకా ఏదైనా చేసిన తర్వాత ఇంకా ఒక ఏజ్ వచ్చేసరికి బోర్ కొడుతుందేమో అనిపిస్తుంది నాకైతే. అదిగండి 6 or 7 విజిల్స్ అయితే వచ్చేసినాయి. ఈ లోపల ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు రెడీ అయిపోయినాయి కదా మళ్ళీ అని చెప్పేసి విజిల్ అయితే తీసేసాను. గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక గరం మసాలా స్పైసెస్ అన్నీ మిక్సీ పట్టి ఉంచుకున్నాను కదండి. ఇలా ఫ్రెష్గా మసాలా చేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్రిడ్జ్లో ఉన్నా కానీ ఇలా స్పెషల్ కర్రీస్ కూర తెచ్చుకున్నప్పుడు అప్పటికప్పుడే చేస్తానండి మళ్ళీ మసాలా. అదిగోండి ఆగిలించిన మాంసం అయితే అలా ఉంది. ఇప్పుడు ఆ చికెన్ని ఈ ఉల్లిపాయల్లో యాడ్ చేసేసుకోవడమే. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, గరం మసాలా వేసి ఫ్రై చేసి ఉంచుకున్నాను కదండి, దీంట్లో యాడ్ చేసుకోవడమే. అవసరమైతే మీకు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదండి, అలాగే వాటర్ ఉంది కదా, ఆ వాటర్తో అలా మగ్గిపోతే సరిపోతుందని చెప్పేసి ఇంక వాటర్ అయితే యాడ్ చేయలేదు. అదండి చికెన్ కర్రీ. చాలా ఈజీ ప్రాసెస్ కదా, ఎందుకంటే మన ఇష్టం, మనం ఎలా అయినా చేసుకోవచ్చు. టేస్ట్ ఇంపార్టెంట్ కానీ ఎలా చేసాం అన్నది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు అదే కుక్కర్ మళ్ళీ కడిగేసుకొని మళ్ళీ పెట్టేసుకున్నాను బగారా కోసం. ఆ రైస్ వచ్చేసి 1/2 కేజీకి ఎక్కువ, అంటే 300 గ్రాములు ఉంటాయండి. అందుకే 3 స్పూన్లు అయితే నెయ్యి వేసుకున్నాను. ఇంకా ఆయిల్ వేయట్లేదు నేను. ఈ నెయ్యి కూడా ఇంట్లో తయారు చేసింది అండి, మీకు తెలుసు కదా. ముందైతే షాజీరా వేసుకున్నాను. ఈ బగారాకి ఖచ్చితంగా షాజీరా ఉండాలండి, అది ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట, కమ్మగా. తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను, యాలక్కాయ, చెక్క, లవంగం అన్నీ వేసుకొని తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు అండి పొడవుగా నిలువుగా కట్ చేసుకున్నాను. 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను అన్నమాట. మనం ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి వాటిని. అవి బాగా వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత ఇక్కడ క్లిప్ మిస్ అయ్యింది అనుకుంటున్నాను, కొత్తిమీర, పుదీనా. ముందు అది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను, ఆ క్లిప్ మిస్ అయింది. కొత్తిమీర, పుదీనా వేసానండి. కొత్తిమీర, పుదీనా కూడా కంపల్సరీ ఉండాలి. అవన్నీ వేగిపోయిన తర్వాత మనం ఇలా కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని అలా ఒక్క 2 నిమిషాలు ఆ మసాలాలన్నీ పట్టేలాగా వేగించుకోవాలన్నమాట అండి. ఇలా వేగించుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోవడమే. వాటర్ కూడా కుక్కర్లోనూ దానికి తోడు నానబెట్టేసిన బియ్యమే కదండి, ఒకటికి ఒకటే. ఒక వంతు రైస్ అయితే ఒక వంతు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనం దీనికి సరిపడా మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుని ఒక్క విజిల్ అండి, ఒక్క విజిల్ వేయించేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా కరెక్ట్గా ఉడికిపోతుంది. కాకపోతే విజిల్ అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు కూడా మూత తీయకూడదండి, అలా ఉంచేస్తే కరెక్ట్గా అలా సెట్ అయిపోతుంది బగారా రైస్. అదిగోండి అది మూత పెట్టేశాను బగారా రైస్కి. అది విజిల్ వచ్చే లోపల కర్రీ చూద్దామని చూస్తే అదిగోండి కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఎలాగో ఇది విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, మళ్ళీ బయటకు వెళ్ళిపోవడం ఎందుకని చెప్పేసి ఈలోపు ఇంకొంచెం గిన్నెలు ఉన్నాయన్నమాట అండి. ఇప్పుడు కూర చేసినవి, మసాలా, అదే మిక్సీ గిన్నె ఇవన్నీ ఉన్నాయి కదా,
అవన్నీ కూడా తోమేసుకుంటున్నాను అన్నమాట అండి. ఇదండి నా డైలీ రొటీను. ఎలా ఉందండి? ఏం చెప్తున్నాను చెప్పింది అనుకుంటున్నారా? మీకు ఏమనిపించినా సరే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలంటే అది కూడా చెప్పండి. చూసారా అవతారం ఎలా ఉందో? అందుకనే వీడియోస్ తీయడం మానేశానండి సమ్మర్లో. ఇలా చండాలంగా ఉంటే ఏం బాగుంటుందండి వీడియోస్లో. రేపొద్దున నేను చూసుకోవాలన్నా ఇదేంటి ఇలాంటి వీడియో పోస్ట్ చేశాను అని నేను అనుకోకూడదు కదా, అందుకనేసి అన్నమాట. ఇంకేముందండి? గల 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 అంట్లు తోమిన జల 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 నీళ్లు పట్టిన ఆనందంగా నభజాన అంట. ఏం ఆనందం అండి! ఒక పక్క నుంచి చెమటలు కారిపోయి ఒక పక్క నుంచి ఒళ్ళంతా నీరైపోతుంటే ఏం ఆనందం చెప్పండి. ఈ మాటల్లోనే విజులైతే వచ్చేసింది. ఇంకా అంట్లు కూడా అయిపోయినాయిలేండి. స్టవ్ కట్టేసి బయటకు వచ్చేసాను. అమ్మయ్యా అనుకుని బయటకైతే వచ్చేస్తున్నాను అన్నమాట. చూసారా ఎలా ఉందో అవతారం? వచ్చేసి హాల్లో కూర్చొని ఫ్యాన్ వేసుకొని అలా తుడుచుకుంటున్నాను అన్నమాట అండి. ఇదే అండి రోజు డైలీ ఇలాగే ఉంటుంది. ఆ టైంలో ఎవరు ఉండరు. ఎప్పుడైనా ఒక్కోసారి ప్రవీణ్ ఉంటాడులేండి. ప్రవీణ్ ఉంటే హెల్ప్ చేస్తాడు. ఈరోజైతే వాళ్ళిద్దరూ లేరు కదా, ఈయన గారేమో బయటకు వెళ్ళారు. అది బొట్టు ఉందా లేదా అని చూసుకుంటున్నాను. అది కూడా కళ్ళజోడెట్టుకుంటే చూసుకుంటాను కానీ కనపడదు నాకు. ఈ చెమటకి ఏమన్నా బొట్టు కారిపోయిందా అనేసి చెక్ చేసుకుంటున్నాను అన్నమాట అండి. ఫ్యాన్ గల కూడా అసలు అందట్లేదండి బాబు. ఈరోజు ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉంది. చాలా బీభత్సంగా ఉంది ఎండ. ఏదో పూట 4 చినుకులు పడుతున్నాయండి. ఆ తర్వాత ఇలాగ మండిపోతుంది. ఫ్యాన్ గాలి కూడా సరిపోవట్లేదు అన్నమాట. మొత్తానికైతే సండే స్పెషల్స్ వంట అయితే ముగిసింది. ఇంకేముందండి మామూలే. హౌస్ వైఫే కదా అని అనుకుంటారండి. చాలా పనులు ఉంటాయి ఈ లోపలండి. బాబ్జీ గారు అయితే రానే వచ్చేసారు. నేనైతే ఇంకా దీని జోలికి రాలేదండి. ఆయన వచ్చిన తర్వాతే చూద్దాంలే అని చెప్పేసి ఒక 1/2 అవర్ అయిపోయింది. 15 మినిట్స్ కాదు 1/2 అవర్ తర్వాత తీసానన్నమాట. అదిగోండి బగారా రైస్ చాలా అంటే చాలా బాగా కుదిరింది. చాలా సూపర్గా వచ్చింది. ఎంత పొడి పొడిగా ఉందో చూసారా? అస్సలు అడుగంటనే లేదు. చాలా నీట్గా వచ్చేసింది అనమాట అండి. టేస్ట్ కూడా అంతే కమ్మగా ఉన్నదండి. ఫస్ట్ టైం అండి నేను బగారా రైస్ చేయడం. ఈ తెలంగాణ స్పెషల్ని ఆంధ్రాలో ఈస్ట్ గోదావరి జిల్లాలో చేశాను అన్నమాట. ఇంకా బాబ్జీ గారికి అయితే భోజనం వడ్డించేసాను. అదిగోండి ఎలా ఉందండి? వీడియో నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా చెప్పాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఉంటానండి. ఈరోజుకి ఇదేనండి వీడియో. బాయ్ అండి.